హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ప్రవాస భారతీయుడు తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ప్రవాస భారతీయుడు అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఆర్ఐ. అండ్ ఇది ఒక పొలిటికల్ డ్రామా థ్రిల్లర్. అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది మహేష్ ఎడ్లపల్లి గారు. ఆయన ప్రీవియస్గా స్వా అండ్ కరెన్సీ నగర్ అనే మూవీస్లో యాక్ట్ చేశారంట. అండ్ ఈ మూవీ జాన్ 9th థియేటర్లో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 46 minutes రన్ టైంతో హంగామా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు గైస్. మూవీ ఒక పొలిటికల్ అవేర్నెస్ కోసం తీసుకున్న పాయింట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషనే చాలా పూర్గా ఉంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఫారెన్లో వెల్ సెటిల్డ్ అయిన ఒక ఎన్ఆర్ఐ ఎస్కేపల్లి అనే విలేజ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అవుతాడు. సో ఇంతకీ తను ఎందుకు అలా డిసైడ్ అయ్యాడు అండ్ చివరికి గెలిచాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, తీసుకున్న ప్లాట్ తప్ప ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ ప్రజెంట్ సొసైటీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అండ్ మీడియా ఒక రూలింగ్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది బాగా చూపించారు. అండ్ కొన్ని చోట్ల రైటింగ్స్ బాగున్నాయి అండ్ ఒక ర్యాప్ సాంగ్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, ఇందులో తీసుకున్న పాయింట్స్ బాగున్నాయి, లైక్ ప్రజెంట్ ప్రజల మెంటాలిటీ ఎలా ఉంది, మీడియా ఎలా వర్క్ చేస్తుంది అండ్ పొలిటికల్ నెపోటిజం లాంటి పాయింట్స్ బాగున్నాయి. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయింది. హీరో ప్రచారం కోసం తిరిగే సీన్సే లూప్లో వస్తున్నాయా ఏంటి అన్నట్టుగా ఉంటాయి. అండ్ చాలా చోట్ల లిప్సింగ్ సెట్ అవ్వలేదు అండ్ ఫేడింగ్ ఫేడ్ అవుట్ సౌండ్స్ కూడా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోలేదు. అసలు మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కోసం మాట్లాడకపోవడమే బెటర్, అంత పూర్గా ఉన్నాయి. అండ్ వీడియో కాల్స్ మాట్లాడే టైంలో ఈజీగా అర్థమవుతుంది ఎడిటింగ్ వర్క్స్ ఎంత వీక్గా ఉన్నాయని. అండ్ ఫైనల్లీ బీజిఎం కూడా జస్ట్ పర్లేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఒక హీరో యాక్టింగే జస్ట్ పర్లేదు అనిపించింది, రెస్ట్ ఆఫ్ ఆల్ అంతా బిలో యావరేజ్గా ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా పూర్గా ఉంది. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే జస్ట్ స్కిప్ దిస్ మూవీ. అండ్ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సాంగ్లో లిప్ లాక్స్ ఉన్నాయి అండ్ ఒక ర్యాప్ సాంగ్లో కూడా బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి. సో అవి తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ప్రవాస భారతీయుడు తెలుగు మూవీ రివ్యూ. మీ గనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.